ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు అద్భుతంగా జరగాలి. ఎన్నికలు అద్భుతంగా జరగాలంటే ఎన్నికల అంటే ప్రజల ఓటర్ల జాబితా అనేది చక్కగా ఉండాలన్నమాట. దానిలో డూప్లికేషన్స్ ఉన్నా, రాంగ్ ఓటర్స్ ఉన్నా, లేదా ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఉన్నా, లేదా ప్రాపర్ సిటిజన్షిప్ లేకపోయినా అదంతా బూటకమే అవుతుంది. దానికోసం భారత ప్రభుత్వం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది లాస్ట్ 1 year నుంచి క్యారీ చేస్తుంది. అయితే ఇక్కడ లాస్ట్ 1 year లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది అనేక రాష్ట్రాల్లో చోటు చేసుకుంది. బీహార్తో మొదలెడితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వరకు కూడా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఉధృతంగా సాగుతుందన్నమాట. ముఖ్యంగా బీహార్లో లాస్ట్ జూన్లో స్టార్ట్ అయిందనమాట. ఎలక్షన్స్ ముందు, బీహార్లో ఎన్నికలకు ముందు ఇది స్టార్ట్ అయింది. మనందరూ తెలుసు, బీహార్ నుంచి చాలా మంది పని చేసుకోవడానికి దేశంలో అనేక ప్రాంతాలకు వెళ్తారు. వాళ్ళు ఎలక్షన్ టైంకి మాత్రం హడావుడిగా ట్రైన్లు ఎక్కి, బస్సులు ఎక్కి ఎలా అయినా సరే బీహార్ చేరుకుని ఓట్లేస్తారనమాట. చాలా వరకు పర్మనెంట్ రెసిడెంట్స్ అంటే ఆ రాష్ట్రంలో వాళ్ళ నేటివ్ స్టేట్లో శాశ్వతంగా ఉండకుండా ఎక్కడికో వెళ్ళి పని చేసుకుని ఎలక్షన్ టైంకి అక్కడ వస్తారనమాట. సో ఎవరైతే మైగ్రెంట్స్ ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్ళి పని చేస్తారో, చాలా సంవత్సరాలు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఎలక్షన్స్ టైంలో వాళ్ళ నేటివ్ రాష్ట్రానికి వెళ్తారో వాళ్ళు అక్కడ రాజకీయాలను ప్రభావితం చేస్తూ ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళకి సంబంధించి ప్రాపర్గా డేటా డూప్లికేషన్ లేకుండా బయట నుంచి ఎవరు వచ్చి ఓటేస్తున్నారు, నేటివ్ స్టేట్ లో ఉండి ఎవరు ఓటేస్తున్నారు, ఇవన్నిటిని ప్రాపర్ గా సిస్టమటైజ్ చేయడానికి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది భారతదేశంలో తీసుకొచ్చారనమాట. అయితే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే మాట మన రాజ్యాంగంలో కానీ, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ లో కానీ, రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్ 1960లో కానీ ఎక్కడ కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే మాట లేదు. ఇక్కడ మనకి ఒక ప్రత్యేకమైన పదం మనకి చూడాలి. ఇంటెన్సివ్ అంటే చాలా ఉధృతమైన, చాలా ఎక్స్టెన్సివ్ అంటే సమగ్రంగా, కాంప్రహెన్సివ్ గా మన డోర్ టు డోర్ వెళ్ళి మన ఓటర్ జాబితాను వాళ్ళు నీట్ గా ఫ్రెష్ గా తయారు చేయటం అనమాట. బూత్ లెవెల్తో ఇది స్టార్ట్ చేస్తారు. మామూలుగా ఏంటి, రెగ్యులర్ గా రివిజన్ చేస్తూ ఉంటారు. ఎవరన్నా చనిపోయినా సరే, లేకపోతే ఎవరైనా వాలంటరీగా వెళ్ళి మా పేరు లేదని చెప్పినా ఇవన్నీ కూడా సమ్మరీ రివిజన్ అంటారనమాట. అది రెగ్యులర్ గా జరుగుతూ ఉంటుంది. కానీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో మళ్ళీ ఫ్రెష్ గా మన డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అంటే మాకు ఓటు హక్కు ఉంది, మేము ఓటేస్తాం అని చెప్పి బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అనేది ఆ ఓటర్ పైన ఉంటుంది అనమాట. వాళ్ళు జాబితాలో లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలన్నమాట. అయితే గత సంవత్సర కాలంగా ఫస్ట్ ఫేజ్ ఆఫ్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో దాదాపు 6 కోట్ల మంది ఈ డాక్యుమెంట్ సబ్మిట్ చేయలేకపోయారంట. ఓన్లీ బీహార్లో 65 లక్షల మంది. ఇప్పుడు ఇండియా మొత్తంలో ఇప్పటి వరకు గత సంవత్సర కాలంలో ఎస్ఐఆర్లో 6 కోట్ల మంది సబ్మిట్ చేయలేకపోయారంట. దాంతో పాటు కొన్ని రాష్ట్రాల్లో ఏంటంటే వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉండవు. చాలా వరకు పేదవాళ్ళ ఇళ్లలో లేదా వరదలు వచ్చినప్పుడు ఇలాంటి టైంలో ప్రాపర్ డాక్యుమెంట్స్ వాళ్ళకు ఉండవు. అలాంటప్పుడు వాళ్ళు ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయలేని పరిస్థితిలో ఎస్ఐఆర్లో వాళ్ళ పరిస్థితి ఏంటి అనే దాని మీద కూడా ఇప్పుడు ప్రశ్న వస్తుంది అనమాట. దాంతో పాటు ఎవరైతే ఆల్రెడీ గవర్నమెంట్ స్టాఫ్ ఉన్నారో వాళ్ళనే ఎస్ఐఆర్ ప్రాసెస్ లో పెట్టడం, లేదా వాళ్ళనే స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్ పని చేసుకురామంటాం కూడా ఇప్పుడు చాలా మంది విమర్శిస్తున్నారు అనమాట. అంటే దీన్ని కొత్తగా స్టాఫ్ లేకుండా ఆల్రెడీ ఉన్న స్టాఫ్ ని దీన్ని వినియోగించుకోవడం. దాంతో పాటు అందరికీ ఇంకా ఈ ఎస్ఐఆర్ ఫార్మ్స్ రాలేదు, ఎన్యూమరేషన్ ఫార్మ్స్ రాలేదు, చాలా మంది దీనిలో ఎలిమినేట్ అయిపోతున్నారనే భయభ్రాంతులు కూడా ప్రజల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు 13 రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీస్ లో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్ అనేది ముందుకెళ్ళిందనమాట. దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయి డేటా బయటకు రావాల్సి ఉంది.